స్పెషల్ థ్యాంక్స్ అండి. ముందుగా నా టెస్టిమోనీ చెప్తాను. మై మైసెల్ఫ్ సుమలత నగేష్ అండి. నేను ప్రెజెంట్ గో డైరెక్టర్ పొజిషన్‌లో ఉన్నాను. బేసికల్లీ మాదొచ్చేసి అగ్రికల్చర్ ఫ్యామిలీ. మేము 6 మెంబర్స్. అంటే 5 మెంబర్స్ అక్కా చెల్లెళ్ళము. ఒక అన్నయ్య అండి. మా నాన్నకి చదువంటే చాలా ఇష్టం. తను తను చదువుకునే టైంలోనే ఇంటర్ వరకు కంప్లీట్ చేశారు. సో, ఇంక తను జాబ్స్ వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న ఆయన్ని జాబ్ చేయనీయకుండా అగ్రికల్చర్ ఉంది కదా! మన కింద చాలా మంది వర్క్ చేసేవాళ్ళు. అలాంటిది నువ్వెళ్లి ఎక్కడో ఎవరి కిందనో వర్క్ చేయడం ఎందుకు అనే మైండ్‌సెట్‌తో ఇంకా మా డ్యాడీకి ఇట్లా జాబ్ చేయనివ్వలేరు మా తాతయ్య వాళ్ళు. ఇంకా తను వ్యవసాయం చేసుకుంటూ ఉండిపోయాడు కాబట్టి నెక్స్ట్ నా పిల్లలైనా సరే వాళ్ళని మంచిగా చదివిచ్చేసి జాబ్ చేసే రేంజ్‌కి వాళ్ళని చదివించాలి అని జెప్పేసి మా నాన్నగారి మైండ్‌సెట్‌లో ఉండేది. మేము 6 మెంబర్స్ అయినా కూడా ప్రతి ఒక్కళ్ళని చదివించడానికి ఎప్పుడూ కూడా ఇబ్బంది పడలేదు. అందరిని చదివించాడు. అందులో నేను ఎంఏ, బీఎడ్ కంప్లీట్ చేశాను. మా నాన్నగారికి టీచింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. కంపల్సరీగా మనం టీచింగ్ ఫీల్డ్‌లోనే ఉండాలి. అమ్మాయిలకు కంపల్సరీ ఒక టీచింగ్ ఫీల్డ్, ఒక టీచర్‌లాగా అయితే వాళ్ళ ఫ్యూచర్ బావుంటుంది. వాళ్ళతో పాటు వాళ్ళు సమాజంలో స్టూడెంట్స్ భవిష్యత్తుని తీర్చిదిద్దాలి అనే మైండ్‌సెట్‌లో తీర్చిదిద్దే ఛాన్స్ ఉంటుంది కాబట్టి టీచింగ్ ఫీల్డ్ అయితేనే చాలా బావుంటుంది అనే మైండ్‌సెట్‌లో మా నాన్నగారుండేది. సో, నన్ను కూడా అలాగే ఎంఏ, బీఎడ్ చేయించాడు. నేను టీచింగ్ ఫీల్డ్ కోసం అని జెప్పేసి స్టార్టింగ్‌లో ప్రైవేట్ స్కూల్స్‌కి అలా వెళ్ళాను. అలా వెళ్తుంటే ఇంకా నేను చదువుకున్న చదువుకి నాకొక రూ. 1250 అట్లా సాలరీ ఇచ్చేది. ఇంత తక్కువ సాలరీకి ఆ స్కూల్‌కి వెళ్లి ఇంత హార్డ్ వర్క్ చేయడము, ఇవన్నీ అవసరమా అని జెప్పేసి ఒక్కసారి ఇట్లా ఒక మైండ్‌సెట్‌తో ఆలోచించడంతోటి ఇంకా మా నాన్నగారు చెప్పేదన్నమాట. అలా కాదు, మనం వెళ్తే నీకు ఇక్కడ డబ్బులు ఇంపార్టెంట్ కాదు. నీకొక నాలెడ్జ్ ఒస్తుంది. ఆ నాలెడ్జ్‌ని నువ్వు స్టూడెంట్స్‌కి చెప్పగలుగుతావు. తర్వాత స్టూడెంట్స్ భవిష్యత్తుని తీర్చిదిద్దగలుగుతావు గాబట్టి కంపల్సరీగా నీకక్కడ సాలరీ ఇంపార్టెంట్ కాదు. కంపల్సరీ నువ్వు టీచింగ్ చేయాలి. అది నా కాన్సెప్ట్ అని జెప్పేసి నన్ను సాలరీ కోసం చూడకుండా ఖచ్చితంగా నువ్వు పిల్లలకి చదువు చెప్పు అని జెప్పేసి ఈ మైండ్‌సెట్‌తో నన్ను స్కూల్‌కి పంపించారు. అలా ఒక 2, 3 ఇయర్స్ వర్క్ చేశాను. చేసిన తర్వాత కదా! నాకు డీఎస్సీ నోటిఫికేషన్ రావడంతోటి నేను స్కూల్ మానేసి డీఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యాను. ఆ టైంలో మా నాన్నగారి హెల్త్ బాలేకపోవడము, మెంటల్‌గా డిస్టర్బ్ అవ్వడము, అయినా కూడా నాన్నగారిచ్చిన ధైర్యంతో నేను బాగా చదివాను. చదివి 2, 3 మార్క్స్‌లో ఫస్ట్ టైమ్ మిస్ అయ్యాను. అంత కష్టపడి చదివి కూడా ఒక 2, 3 మార్క్స్‌లో మిస్ అయ్యాను అని జెప్పేసి చాలా ఫీల్ అయ్యాను. చాలా ఫీల్ అయితున్న టైంలో మా నాన్నగారు మళ్ళీ నాకు సపోర్ట్ చేశారనమాట. అలా కాదు, గజనీ మహమ్మద్ భారతదేశం పైన 17 సార్లు దండయాత్ర చేశాడు. అయినా కూడా ప్రతిసారి ఓడిపోతూ ఉన్నా కూడా నెక్స్ట్ టైమ్ నేను ప్రయత్నం చేసి సక్సెస్ అవుతాను అని ఈ రకంగా ఆ మైండ్ సెట్‌తో ఉండి తను మళ్ళీ మళ్ళీ దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. అలాంటిది నువ్వు ఇంత చదువుకొని జాబ్ సంపాదించడం కోసము నువ్వు ఈ రకమైన ప్రయత్నాలు చేయడానికి ఎందుకంత నిరాశ పడుతున్నావు? అది కాదు. నువ్వు ఖచ్చితంగా చదవగలుగుతావు. నువ్వు జాబ్ సాధించగలుగుతావు అని జెప్పేసి నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చేది. ప్రతి విషయంలోనూ నాకు సపోర్ట్ చేసేది మా నాన్నగారు. అలా నాన్నగారిచ్చిన సపోర్ట్‌తోనే కాన్ఫిడెన్స్‌తో నేను మళ్ళీ చాలా ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యాను. ఈవెన్ మళ్ళీ డీఎస్సీ పడింది. మళ్ళీ డీఎస్సీ కూడా చాలా సీరియస్‌గా ట్రై చేశాను. సీరియస్‌గా ట్రై చేస్తున్న టైంలో జస్ట్ ఒక హాఫ్ మార్క్‌లో మిస్ అయ్యాను. మిస్ అవ్వడంతోటి ఇంకా మళ్ళీ డిసప్పాయింట్ అయ్యేసి ఇంకేం చేయాలో అర్థం కాక నేను వేరే ఏదైనా జాబ్ చేయాలి. కాకపోతే ఖచ్చితంగా మా నాన్నగారు నన్నింత కష్టపడి చదివించినందుకు నాకంటూ ఒక పేరు ఒక పేరు తెచ్చుకోవాలి. భవిష్యత్తులో నేనంటూ ఒక మంచి పొజిషన్‌లో ఉండాలి. అది మా నాన్నగారికి చూపించాలి అని జెప్పేసి, మా నాన్నగారిని అంటే తను సంతోషపడేలా నేను అందరి ముందు చాలా గొప్పగా బ్రతికి చూయించాలి అని జెప్పేసి, ఈ రకంగా ఒక మైండ్ సెట్‌తో ఉన్నాను. ఏం చేయాలి అని జెప్పేసి అదే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉన్న టైంలో నాకు బెస్ట్ ఆపర్చునిటీ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాజు సార్ పరిచయమయ్యారు. పరిచయం అవ్వడంతోటి తను ఇట్లా బిజినెస్ గురించి చెప్పారనమాట. ఇప్పుడు ఇంతలా చదువుతున్నావు, ఇప్పుడు ఎవరికొస్తున్నాయి జాబ్సు? ఈ ఈ అసలు ఇప్పుడున్న జనరేషన్‌లో జాబ్స్ తక్కువ. కాంపిటీషన్ ఎక్కువుంది. అసలు ఈ మైండ్‌సెట్‌లో మీకు జాబ్స్ రావడం కష్టం కానీ
ఇంత మంచి ఆపర్చునిటీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ట్రై చేయండి మీరు. ట్రై చేసి మీరు ఇందులో సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. ఇంత కష్టపడి, ఇంత పట్టుదలతో చదువుతున్నారు గాబట్టి, అదే ఎఫర్ట్స్‌ని ఇందులో వెస్టేజ్‌లో పెట్టండి. చాలా బావుంటుంది అని జెప్పేసి సార్ చెప్పారనమాట. అలా చెప్పడంతో నేనేమనుకున్నానంటే, అసలేంది ఇన్ని రోజుల నుంచి కష్టపడి చదువుతుంటే నాకు జాబ్ రాలేదు. అలాంటిది ఇతనేంటి ఇలా చెప్తున్నాడు, అలా చెప్తున్నాడు. ఆ! అసలవసరమా? నేను వెస్టర్న్‌లోకెళ్ళడం అవసరమా? అసలు ఇతను చెప్పేది నమ్మొచ్చా? లేదా? అని జెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం డౌట్‌గానే ఉండేది. అలా డౌట్‌గా ఉండేది. తర్వాత నెక్స్టొచ్చేసి నేను మీకొక మేడంతో పరిచయం చేపిస్తాను. మేడంతో మాట్లాడిస్తాను. మాట్లాడించిన తర్వాతకెళ్ళి మీరు నెక్స్ట్ ఇంకా అంటే మీ ఇంట్లో హెల్త్ ఇష్యూస్ అవి అని జెప్పేసి అంటున్నారు గాబట్టి, మీరసలు ఫస్ట్ ప్రొడక్ట్ వాడండి. వాడిన తర్వాత ఐడీ తీసుకొని ప్రొడక్ట్స్ వాడండి. వాడిన తర్వాత రిజల్ట్‌ని బట్టి నెక్స్ట్ మీరు చేయాలా? వద్దా? కంటిన్యూ చేయాలా? వద్దా? అనేది మీ ఇష్టం అని జెప్పేసి ఈ రకంగా సార్ చెప్పేసి వదిలేసారనమాట. ఓకే అని చెప్పేసి నేను ట్రై చేశాను. ఒకసారయితే సప్లిమెంట్స్ తీసుకుందాము అని జెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకు బ్లడ్ ఇంప్రూవ్ అనేది చాలా తక్కువుండేది. బ్లడ్ పర్సెంటేజ్ ఒక 7-8% ఉండేది. చాలా మెడిసిన్ వాడాను. సో, నాకెప్పుడు కూడా ఇంప్రూవ్ అవ్వలేదనమాట. దాంతో ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే నాకు మెయిన్ ప్రాబ్లమ్ ఉంది కదా! ఈ ప్రాబ్లమ్‌కి ఫస్ట్ తీసుకుందాము. తీసుకొని సప్లిమెంట్స్ యూజ్ చేద్దాము అన్న రీజన్‌తో నేను సప్లిమెంట్స్ తీసుకున్నాను. అదే విధంగా మా అమ్మ కూడా తీసుకున్నాననమాట. తీసుకొని నేను సప్లిమెంట్స్ యూజ్ చేశాను. కంటిన్యూ‌గా 2 మంత్స్ యూజ్ చేయడంతోటి నా బ్లడ్ పర్సెంటేజ్ అనేది 7-10%కి ఇంప్రూవ్ అయింది. అలా ఇంప్రూవ్ అవ్వడంతోటి నాకొక కాన్ఫిడెన్స్ అంటే నమ్మకమొచ్చింది. ఇన్ని హాస్పిటల్స్ ప్రతిసారి నాన్నకి సిక్ అవ్వడము, ఇంకా ఇంట్లో హెల్త్ ఇష్యూస్ అలా అని చెప్పేసి హాస్పిటల్‌కు వెళ్ళి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి అలాంటివన్నీ చూసుకొని అట్‌లీస్ట్ ఒక 3,000-4,000లో నేనొక 1 మంత్ బిల్లింగ్ చేసుకొని, అది కంటిన్యూ చేశాను. సప్లిమెంట్స్ కంటిన్యూ‌గా వాడడం వల్ల ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. అంటే ఇన్ని రోజులు అసలెప్పుడు కూడా ఇంత మంచి రిజల్ట్ లేదు. ఇప్పుడు మాత్రం ఇంత మంచి రిజల్ట్ వచ్చింది అని జెప్పేసి ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ఆ తర్వాతకెళ్ళి నేను ఇంట్లో ప్రొడక్ట్స్ వాడడం స్టార్ట్ చేశాను. అదే విధంగా ఇంట్లో ప్రొడక్ట్స్ వాడుతూ మా అమ్మకి కూడా సప్లిమెంట్స్ వాడించాను. తర్వాత మా నాన్నగారికి కూడా వాడించాలి అని చెప్పేసి అనుకున్నాను. తనకి చెప్పడంతో నాన్న ఏంటంటే కొంచెం అంత కాన్ఫిడెంట్‌గా ఇప్పుడు చాలా హాస్పిటల్స్ తిరిగాం కాబట్టి ఇన్నిటికి తగ్గలేదు. గీ కొన్నిటికి ఎలా తగ్గుతుంది అలా అని జెప్పేసి, సరే అమ్మకైతే వాడుతున్నావు గదా! వాడు అని జెప్పేసి ఇలా చెప్తూ ఉన్న క్రమంలోనే నాకు మ్యారేజ్ సెట్ అయింది. మ్యారేజ్ సెట్ అయిన వెంటనే ఇంకా జస్ట్ సప్లిమెంట్స్ అవి తీసుకోవడము, ఇంట్లో ప్రొడక్ట్స్ తీసుకోవడము, వాడుకోవడం ఇలా చేస్తున్నాను. చేస్తున్న టైంలో మ్యారేజ్ అయ్యింది. తర్వాత 1 మంత్‌కి సపోర్ట్ చేసిన మా నాన్నగారు సడెన్ డెత్ అయ్యారనమాట. అలా అవడంతోటి అసలు నేనేం చేయాలో అర్థం కాక ఇంకా నాకసలు బిజినెస్ కాదు కనీసము ఎలాంటి నేనెలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా అనేది అర్థం గాకుండా నేనన్నిటిని పక్కన పెట్టేసాను. ఈవెన్ ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత కొత్త లైఫ్. తర్వాత వచ్చేసి నాన్నగారు ఇదవ్వడంతోటి నేను టోటల్‌గా బిజినెస్‌ని పక్కన పెట్టాను. తర్వాతొచ్చేసి మళ్ళీ కొన్ని రోజులకి మేడం సపోర్ట్‌తో అంటే లహరి మేడం ఊరికే అంటే తను అప్పుడప్పుడు కాల్ చేస్తూ చెప్పేదనమాట. అమ్మ మీరలా ఊరికే డిస్టర్బ్ అవుతూ అలా ఫీల్ అవుతూ కూర్చోవడం కంటే మీ నాన్నగారి కలని మీరు నిజం చేయొచ్చు కదా! మరి ఇలాంటి దాంట్లో ఎఫర్ట్స్ పెట్టడం వల్ల కూడా చాలా బావుంటుంది గదా! ఎందుకు మీరలా డిసప్పాయింట్ అవుతున్నారు? అలా డిప్రెషన్‌లోకి వెళ్ళడం కరెక్ట్ కాదు అని జెప్పేసి ఇంకా నాకు లహరి మేడంను, తర్వాత రాజు సార్ కానీ రెగ్యులర్‌గా మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళనమాట. రెగ్యులర్‌గా మోటివేట్ చేయడంతోటి ఇంకా నేను కూడా సరే ఇంకా అయిందేదో అయిపోయింది. దాన్ని పక్కన బెట్టి అట్‌లీస్ట్ నేను ఇందులో సక్సెస్ అయితే మా నాన్నగారి డ్రీమ్ అనేది నేను నెరవేర్చినట్టవుతుంది కదా! అట్‌లీస్ట్ టీచింగ్ ఫీల్డ్‌లో నేనొక 10 మంది ఒక 100 మంది స్టూడెంట్స్ భవిష్యత్తుని తీర్చిదిద్దగలుగుతానేమో. కానీ ఇందులో అయితే భవిష్యత్తుని తీర్చిదిద్దడమే కాకుండా వాళ్ళని ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయొచ్చు. హెల్త్ పరంగా మెయిన్ కాన్సెప్ట్ హెల్త్ పరంగా నేను అందరిని కూడా ఇప్పుడు మా నాన్నగారి విషయంలో నేను చూసుకోలేనిది మిగతా వాళ్ళకి కనీసం నేను హెల్త్ గురించి ఒక అవగాహన ఇచ్చి, వాళ్ళకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ప్రాబ్లమ్స్ నుంచి నేను వాళ్ళని కొంచెం ఏంది బయటకి తీసుకురావచ్చు కదా! వాళ్ళ హెల్త్ ఇష్యూస్‌ని సాల్వ్ చేయొచ్చు కదా! అని జెప్పేసి ఈ మైండ్ సెట్‌తో ఆలోచించడం స్టార్ట్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో నేను చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్‌కి
సప్లిమెంట్స్ ఇస్తున్నాను. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి నాకిది వాడడంతో తగ్గింది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటే నాకు ఆ హ్యాపీనెస్ అనేది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు నాకు ఈ సప్లిమెంట్స్ గురించి అసలింత లేట్‌గా తెలిసింది. అదేదో కొంచెం ముందుగా తెలిస్తే మా నాన్నగారికి కూడా నేను బాగా యూజ్ చేసేది కదా! అసలు ఈరోజు నాకిలాంటి సిట్యుయేషన్ ఉండేది కాదు గదా! అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యేదాన్ననమాట. కానీ నాన్నగారిని మిస్ అయ్యాను. అయినా కూడా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నా వల్ల అంటే నేను చెప్పే హెల్త్ సప్లిమెంట్స్ వాడుకొని వాళ్ళు హెల్తీగా ఉంటున్నారు. చాలు ఇంకా వాళ్ళిచ్చే బ్లెస్సింగ్స్ అవి సరిపోతాయి అని జెప్పేసి ఈ రకంగా అనుకోని నేను ఇందులో కంటిన్యూ అవుతున్నాను. థాంక్ యూ సార్. ఇది నా టెస్టిమోనీ. సార్ స్క్రీన్ షేర్ చేయాలా సార్? ఓకే. ఓకే. చేయండి. ఓకే. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ లీడర్స్. ఆహ్, నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి అబ్జెక్షన్స్ హ్యాండిలింగ్. వెల్కమ్ టు ద మార్నింగ్ సెషన్ అండి. అబ్జెక్షన్స్ హ్యాండ్లింగ్. మనకంటూ ఒక స్ట్రాంగ్ డ్రీమ్ కానీ, గోల్ కానీ ఉంటే, ఆ గోల్‌ని మనం ఏ విధంగా సక్సెస్ చేసుకోవచ్చు అనేది జస్ట్ ఒక చిన్న పిక్చర్‌తో చూడండి. ఇక్కడ ఒక యారో మార్క్ ఉంది. అలాగే ఒక వాల్ కూడా ఉంది. మనకంటూ ఒక స్ట్రాంగ్ డ్రీమ్ ఉన్నప్పుడు దాన్ని ఎలా అయినా సక్సెస్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఏంటి అంత స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు ఈ గోడని ఒక యారో మార్క్ అనేది పైనుండి వెళ్తుంది. ఒక యారో మార్క్ కింద నుండి వెళ్తుంది. అదే విధంగా ఒక యారో మార్క్ అయితే ఈ రెడ్ కలర్ యారో మార్క్ చూడండి గోడను బద్దలు కొట్టుకొని మరి కూడా వెళ్తుంది. అంటే మన డ్రీమ్ అనేది ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు మనం ఎలా అయినా సక్సెస్ అవ్వగలుగుతాము. ఖచ్చితంగా మనం అంతకు మించి ఎఫర్ట్స్ పెట్టగలుగుతాము. సక్సెస్ అవుతాము అనేది చిన్న ఎగ్జాంపుల్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి మనము వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నాం కదా! ఇక్కడ మనకు ఎదురయ్యే అభ్యంతరాలు ఏ విధంగా ఉంటాయి అనేది నేను 16 సాధారణ అభ్యంతరాల్లో కామన్‌గా వచ్చే ఆబ్జెక్షన్స్ గురించి నేను ఒకసారి మీతో డిస్కస్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నానండి. ఆహ్, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ లీడర్స్. తర్వాత వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆబ్జెక్షన్ వచ్చేసి నాకు సమయం లేదు. అసలు మనం ఫీల్డ్‌లోకెళ్ళిన ప్రతిసారి మనం ఫేస్ చేసే ఫస్ట్ ప్రాబ్లమ్ అనేది ఇదే అన్నమాట. కామన్ అబ్జెక్షన్ అన్నమాట ఇది. నాకు సమయం లేదు అని జెప్పేసి అంటున్నారు. ఇక్కడొచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇక్కడ మనం బిల్ గ్రేట్స్‌ని చూస్తున్నాము. అదే విధంగా బిచ్చగాడిని గూడా చూస్తున్నాం. ఎవరికైనా సరే ఉండేది 24 అవర్సే. బిల్ గ్రేట్స్ ఏమో అంటే ప్రతి సెకండ్‌ని, ప్రతి మినిట్‌ని కూడా యూజ్ చేసుకొని తను కోట్లకు అధిపతయ్యాడు. అలా యూజ్ చేసుకోక టైమ్ వేస్ట్ చేసుకొని తన మీద తనకు నమ్మకం లేక ఉన్న సమయాన్ని మొత్తాన్ని వ్యర్థం చేసుకొని బిచ్చగాడయ్యాడనమాట. అంటే ఇక్కడ నాకు సమయం లేదు అనేది అది కామన్‌గా వచ్చే ఆబ్జెక్షన్. కానీ మనం ఏంటి అనంటే మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి మన పొజిషన్‌లో ఉంటాము అనేది ఇక్కడ అర్థమవుతుంది. అందుకని ఇక్కడ సమయం యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ బిజినెస్‌లో మనం సక్సెస్ అవ్వచ్చు. తర్వాత నా దగ్గర డబ్బు లేదు. డబ్బుంటే వెస్టేజ్ బిజినెస్ చేయమని జెప్పేసి ఎవరు చెప్పరు. డబ్బు లేదు కాబట్టి సంపాదించుకోవడం కోసమే బిజినెస్‌ని చేయాలి అనే విషయాన్ని ప్రాస్పెక్ట్స్‌కి అర్థమయ్యే విధంగా చెప్పాలి. తర్వాత ఇది అదే పాత గొలుసు వ్యవస్థ, పిరమిడ్ వ్యవస్థ అని జెప్పేసి మనం ఫస్ట్ వెళ్ళగానే మనకు థర్డ్ వన్ ఈ పాయింట్ చెప్తారనమాట. మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటే, ఆహా! ఇది పాత గొలుసు వ్యవస్థ, అదే చైన్ సిస్టమ్ అని జెప్పేసి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు మాది చైన్ సిస్టమ్ కాదండి. షేరింగ్ ప్రాసెస్ అంటే షేరింగ్ బిజినెస్. మనకు వచ్చిన ఎక్స్‌పీరియన్స్‌ని మనం షేర్ చేసుకుంటాం అంతే అని జెప్పేసి ఈ విధంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలన్నమాట. తర్వాతొచ్చేసి నేను నా జీవిత భాగస్వామితో మాట్లాడాలి అని జెప్పేసి ఫోర్త్ వన్ అబ్జెక్షన్ అన్నమాట. నేను నా జీవిత భాగస్వామితో మాట్లాడాలి అంటే ప్రతి విషయాన్ని వీళ్ళు వాళ్ళ లైఫ్ పార్ట్నర్‌తో వాళ్ళు డిస్కస్ చేస్తున్నారా లేదా అనేది వాళ్ళకు తెలుసు. కాకపోతే మనకు ఇలాంటి అబ్జెక్షన్ అనేది చూపిస్తారు కాబట్టి, అలాంటి టైంలో మనమేం చేయాలి అనంటే,
ఓకే. మీరు అంటే ఒక హస్బెండ్‌కి మనం చెప్పినాము అంటే, మీ వైఫ్ మీరు ఇద్దరు కలిసున్న టైం ఏంటి? లేదంటే ఒక వైఫ్‌కి చెప్తున్నప్పుడు మీ హస్బెండ్ మీరు కలిసి ఉన్న టైం ఏంటి అనేది నాకొక టైం ఇస్తే నేనొచ్చి కలుస్తాను అని జెప్పేసి, నేనొచ్చి మీట్ అవుతాను. మీట్ అయ్యేసి నేను చెప్తాను అని జెప్పేసి ఈ రకంగా చెప్పాలి. తర్వాత మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు అని జెప్పేసి నెక్స్ట్ వన్ ఆబ్జెక్షన్ అన్నమాట. మనం ఎంత డబ్బు సంపాదిస్తున్నాము అని జెప్పేసి అడిగినప్పుడు, మనం ఏం చెప్పాలి అంటే, సార్ ఇప్పుడు నార్మల్‌గా మీరు రెగ్యులర్ ఆహ్, రె లెగ్ రెగ్యులర్‌గా మనం ఇంట్లో యూజ్ చేసుకునే వస్తువులు చాలా ఉన్నాయి. పేస్టు, బ్రష్‌తో సహా నైట్ పడుకునే వరకు సప్లిమెంట్స్‌తో సహా మనం ప్రతీదీ వాడుతూ ఉన్నాం. అలా వాడుతూ మీరు ఎన్ని డబ్బులు సంపాదించారు? కానీ ఇక్కడ మనం అక్కడ ఏమి సంపాదించలేము. కానీ ఇక్కడ మనం ఇంట్లోకి కావాల్సిన వస్తువుల్ని యూజ్ చేసుకొని మనం డబ్బులు సంపాదించాలి అనే అంటే ఆలోచనని వీళ్ళకు కలిగించాలన్నమాట. తర్వాత నాకు అమ్మకంలో అనుభవం లేదు అని జెప్పేసి చెప్తారు. మనమిక్కడ ఎక్కడ కూడా సబ్బులు, పేస్టులు అని జెప్పేసి సబ్బులు, పేస్టుల బిజినెస్ అని జెప్పేసి మనం ఇంటింటికి వెళ్లి ఎక్కడ కూడా అమ్మింది లేదు. ఎవరు ఇక్కడ సక్సెస్ లీడర్స్ ఎవరైనా కూడా ఎక్కడికి వెళ్లి అమ్మాల్సిన అవసరం లేదు. ఎవ్వరు కూడా అమ్మలేదు అనే విషయాన్ని వాళ్ళకొక క్లారిటీ ఇవ్వాలన్నమాట. తర్వాత నాకు చాలా మంది తెలీదు అని జెప్పేసి చెప్తారు. నాకు చాలా మంది తెలీదు అనంటే మన ఇంటి పక్కన నైబర్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, కొలీగ్స్ ఉంటారు. రిలేషన్స్ ఉంటారు. ఇలా చాలా మంది ఉంటారు. ఇందులో ఇంకా కొత్త వాళ్ళు తెలవాల్సిన అవసరమేం లేదు. మీకు తెలిసిన వాళ్ళతోనే మనం బిజినెస్ చేసుకోవచ్చు అని జెప్పేసి ఈ విధంగా చెప్పాలనమాట. తర్వాత నేను లేదా నాకు తెలిసిన కొందరు ఇంతకు ముందు ప్రయత్నించారు. నేను లేదా నాకు తెలిసిన వాళ్ళు ఇంతకు ముందే ఆల్రెడీ అంటే వీళ్ళు ప్రయత్నం చేసిండ్రు. దాన్ని ఎప్పుడో చేశారు, ఎప్పుడో వదిలేసారు అని జెప్పేసి ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. సేమ్ ఇలాంటి అంటే ఆబ్జెక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్ట్ అయిన వెంటనే ఇది చెప్పారనమాట. ఇలా చాలా మంది అన్నారు. అంటే మాకందరికి ఎప్పుడో తెలుసు. మీకే లాస్ట్‌గా తెలిసింది అని జెప్పేసి వాళ్ళన్నారు. సరే మీరు అందరూ తెలుసు మేమందరం చేసినాం. ఎప్పుడో వదిలేసినాం అని జెప్పేసి ఈ రకమైన మాటలు మాట్లాడారు. ఆహా! మీరు చేసి వదిలేసారా? నేను ఖచ్చితంగా ఇందులో సక్సెస్ అయ్యి చూపిస్తాను అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందే నేను ట్రావెల్ ఫ్రెండ్‌కి అచీవ్ అయ్యాను. వియత్నాం ట్రిప్‌కి క్వాలిఫై అయ్యాను. నేను క్వాలిఫై అయ్యాను అన్న విషయం వాళ్ళకి వాళ్ళుగా తెలుసుకొని, ఇంకా ఇది ఈ రకమైన సక్సెస్ కూడా ఉంటుందా అని జెప్పేసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు నా దగ్గర ఐడీ కోసం రావడం అనేది జరిగిందన్నమాట. తర్వాత నాకు ఇప్పటికే మంచి ఉద్యోగం ఉంది. నైన్త్ వన్ వచ్చేసి నాకిప్పటికే మంచి ఉద్యోగం అని జెప్పేసి ఉంది అని జెప్పేసి చెప్తున్నారు. ఓకే. మంచి ఉద్యోగం అని జెప్పేసి మీరంటున్నారు కదా! అది ఎంత మంచి ఉద్యోగం? మీరు చేస్తున్న జాబ్‌లో ఒక 10 ఇయర్స్ గాని, ఒక 15 ఇయర్స్‌లో కానీ మీరు ఒక లగ్జరీ కార్‌ని తీసుకునే ఛాన్స్ ఉందా? ఒక లగ్జరీ హౌస్ కట్టుకునే ఛాన్స్ ఉందా? ఇయర్‌లీ ఇట్లా ఫారెన్ ట్రిప్స్ వెళ్ళే ఛాన్స్ ఉందా? ఇవన్నీ కూడా మనము అడగాలన్నమాట. అందులో లేని స్పెషాలిటీస్ అన్నీ కూడా మనకు వెస్టేజ్ బిజినెస్‌లో ఉన్నాయి అనే విషయాన్ని వాళ్ళకు క్లారిటీగా అర్థమయ్యే విధంగా ప్రాస్పెక్ట్స్‌కి చెప్పాలన్నమాట. తర్వాత 10థ్ వన్ వచ్చేసి నా కుటుంబం మరియు స్నేహితులను ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. అంటే నా కుటుంబంని కానీ, నా ఫ్రెండ్స్‌ని కానీ నాకు ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం లేదు. ఇందులో ఇబ్బంది పెట్టడం కాదండి. మనం వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాము అనే విషయాన్ని క్లారిటీగా అర్థమయ్యే విధంగా చెప్పాలన్నమాట. తర్వాత నెక్స్టొచ్చేసి ఇలాంటి ఆబ్జెక్షన్స్ కూడా చాలా మందికి వస్తూ ఉంటాయండి. 11థ్ వన్ వచ్చేసి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు మాత్రమే డబ్బు సంపాదించగలరు. ఇక్కడ ఈవెన్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో చాలా కంపెనీస్ వచ్చాయి. చాలా కంపెనీసు ప్రజలని చాలా రకాలుగా మోసం చేశాయన్నమాట. లెఫ్ట్, రైట్ అని చెప్పేసి అట్లని, ఇట్లని కింద వాళ్ళు అంటే ఒకళ్ళు సక్సెస్ అయితేనే ఇంకొకళ్ళు సక్సెస్ అవుతారు. లేదంటే వాళ్ళు లాస్ అవుతారు. ఇలాంటి మైండ్ సెట్‌లో చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి వెస్టేజ్ బిజినెస్ గురించి తెలీదు కాబట్టి ఇక్కడ ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకే డబ్బులొస్తాయి. మిగతా వాళ్ళకి రావు. డౌన్ లైన్‌లో ఉన్న వాళ్ళకి రావు అనే విషయం వాళ్ళు ఈ రకంగా మనకు ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ ఉంటారనమాట. అలా మాట్లాడినప్పుడు ఇది అలాంటి బిజినెస్ కాదండి. మా కంపెనీ స్టార్ట్ అయ్యి 20 ఇయర్స్ అయింది. ఇందులో ఏంది డౌన్ లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ అయితేనే అప్ లైన్స్ సక్సెస్ అవుతారు. అంటే కింద పర్సన్స్ సక్సెస్ అయితేనే పైన వాళ్ళకి ఇన్‌కమొస్తుంది. కింద వాళ్ళకి డబ్బులొస్తేనే పైన వాళ్ళకి డబ్బులొస్తుంది. అంటే మీరు చెప్పింది రాంగ్ మెథడ్ ఇక్కడ అని జెప్పేసి ఈ విషయం వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. తర్వాతొచ్చేసి 12థ్ వన్ ఇది నా కోసం కాదు అని జెప్పేసి వాళ్ళు మనకొక ఆబ్జెక్షన్‌ని ఆహ్, రైజ్ చేశారనమాట. అలా చెప్పినప్పుడు ఎందుకండి మీరు పేస్టు, బ్రషు
తర్వాత సోప్స్ ఇవేమి వాడరా? ఇవి వాడకపోతే మీకు అవసరం లేదు. ఇవన్నీ మీరు వాడతారు కాబట్టి మీకు కూడా ఖచ్చితంగా అవసరమే అనే విషయాన్ని వాళ్ళకు చెప్పాలన్నమాట. తర్వాత మీ ఉత్పత్తులు ఖరీదైనవి. యెస్. మా ఉత్పత్తులు ఖరీదైనవే. కాకపోతే దాంట్లో మనము సీఎన్సీ వాల్యూ అనేది చెప్పాలి. ప్లస్ మళ్ళీ దానికి తోడు మా ఉత్పత్తులు చాలా ఆరోగ్యవంతమైనవి. ఇవన్నీ కూడా ఆర్గానిక్ పద్ధతిలో ఉంటాయి కాబట్టి, ఇవి చాలా అంటే మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి కాబట్టి, దీనివల్ల మనకు ఫస్ట్ స్టార్టింగ్‌లో తీసుకుంటున్నప్పుడు డబ్బులు ఎక్కువ ఖరీదు బాగా రేటు అని చెప్పేసి అనిపిస్తాయి. కానీ యాక్చువల్‌గా ఇలా బయట రేట్ కంటే కూడా మావి మా వస్తువులు చాలా తక్కువకే వస్తాయి అనే విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. నేను మీ ఉత్పత్తులను ఎందుకు ఉపయోగించాలి? ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను గాబట్టి, ఇప్పుడు నాకు ఏ సప్లిమెంట్స్ అవసరం లేదు. నాకిప్పుడు ఏ ప్రొడక్ట్స్ అవసరం లేదు. నేను ఇందులో వాడాల్సిన అవసరం కూడా లేదు అని జెప్పేసి ఈ రకంగా చెప్తారనమాట. ఇలా చెప్పినప్పుడు మనమేం చేయాలి అంటే, ఇది అంటే ఆరోగ్యం క్షీణించిన తర్వాత వాడుకునే ప్రొడక్ట్స్ కాదండి. మనం ఫ్యూచర్‌లో ఇంకా ఆరోగ్యంగా ఉండడానికి వాడుకోవాల్సిన ప్రొడక్ట్స్. ఇప్పుడు సీఎండీ వాటర్ ఉంది. అదే విధంగా ఫ్లాక్స్ ఆయిల్ ఉంది. మనకు సీఎండీ వాటర్‌లో 84 మినరల్స్ అనేవి ఉంటాయి. ఈ మినరల్స్‌ని మనం ఎక్కడ కూడా ఇన్ని మినరల్స్ మనకి ఏ వాటర్‌లో కూడా దొరకలేవు కాబట్టి, మనం ఈ సీఎండీని వాడుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు అని జెప్పేసి చెప్తాం. తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఫ్లాక్స్ ఆయిల్ వాడుకోవడం వల్ల ఏందంటే, మనకు ఫ్యూచర్‌లో హార్ట్ అటాక్స్ రాకుండా ఉంటాయి. అంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వాడడం కాదు, రాకుండా కూడా మనం వాడుకోవచ్చు అనే విషయాన్ని ఈ రకంగా వాళ్ళకు క్లారిటీ ఇవ్వాలన్నమాట. తర్వాత నా వృద్ధికి కంపెనీ హామీ ఏమిటి? నేను కంపెనీ స్థిరత్వాన్ని ఎలా విశ్వసించగలను అని జెప్పేసి ఇంకొక రకమైన ఆబ్జెక్షన్ అండి. నా వృద్ధికి కంపెనీ హామీ ఏమిటి అంటే, ఈ రోజుల్లో ఎవరు ఎప్పుడు ఏ టైంలో చనిపోతున్నారనే విషయమే మనకు క్లారిటీ లేదు. అసలెప్పుడు ఏం జరుగుతుందనేది క్లారిటీ లేదు. కానీ మనం వాళ్ళకలాంటి క్లారిటీని ఎలా ఇవ్వాలి? కాకపోతే కంపెనీ స్థిరత్వాన్ని ఎలా విశ్వసించగలను అనే విషయాన్ని మాత్రము మనం ఎలా చెప్పాలి అంటే, కంపెనీ స్టార్ట్ అయ్యి మనకు 20 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. 20 ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పటి వరకు ఇక్కడ 5,00,00,000 మంది డిస్ట్రిబ్యూటర్స్‌గా ఉన్నారు. ఇందులో సక్సెస్ అయిన లీడర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి మనం ఒక నమ్మకంతో ఈ కంపెనీస్ ఒకవేళ ఈరోజొచ్చేసి రేపు వెళ్ళిపోయేదుంటే ఇన్ని సంవత్సరాలుగా ఉండేది కాదు గదా! అనే విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలన్నమాట. తర్వాత నేను ఆన్‌లైన్‌లో తక్కువ ధరకు ఉత్పత్తులను పొందినట్లయితే ఏమి చేయాలి? ఆన్‌లైన్‌లో తక్కువ ధరలకు కూడా వస్తాయి. కాకపోతే దానివల్ల మనకు సీఎన్ సీఎన్‌సీ బెనిఫిట్స్ అనేవి రావు అనే విషయాన్ని వాళ్ళకు క్లారిటీగా అర్థమయ్యే విధంగా చెప్పాలన్నమాట. నెక్స్ట్ సాధారణ అభ్యంతరాలను 5 పెద్ద కారణాలతో ఇక్కడ చూపించవచ్చనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి జ్ఞానం లేకపోవడం. నెక్స్ట్ తిరిగి కొనుగోలు లేకపోవడం. థర్డ్ వన్ వచ్చేసి సమావేశాలకు హాజరు కాలేకపోవడం. ఫోర్త్ వన్ ఎంఎల్ఎంపై నమ్మకం లేకపోవడం. ఫిఫ్త్ వన్ వచ్చేసి నకిలీ చెయ్యకపోవటము. ఇవి 5 రకాల పెద్ద కారణాలనమాట. ఫస్ట్ వన్ జ్ఞానం లేకపోవడం. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను మీ ఉత్పత్తులను ఎందుకు తినాలి అని జెప్పేసి ఈ మనకు వెస్టేజ్ గురించి, తర్వాత ఇక్కడ ప్రొడక్ట్స్ గురించిన వాళ్ళకు ఎలాంటి జ్ఞానం కూడా లేదు కాబట్టి ఫస్ట్ వాళ్ళు రైజ్ చేసే ఆబ్జెక్షన్ ఇదన్నమాట. ఈ ఆబ్జెక్షన్స్‌ని మనం ఎలా అధిగమించాలి అంటే, మనం అసలు వాళ్ళకి ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే, మా ఉత్పత్తులు ఆరోగ్యవంతమైన వ్యక్తులు వారి జీవన శైలిని మెరుగుపరుచుకోవడం కోసమే యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఫ్లాక్స్ ఆయిల్ గురించి చెప్పానండి నేను. ఇది ఫ్లాక్స్ ఆయిల్‌ని వాడుకోవడం వల్ల మనకు ఇది ఎవరో పేషెంట్స్ వేసుకునేది కాదు. అంటే హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత వాడుకునేది కాదండి. మనం ఫ్యూచర్‌లో హార్ట్ అటాక్స్ అలా రాకుండా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ 1, 2 ప్రొడక్ట్స్ అనే కాకుండా మా దగ్గర 400 అండ్ ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం అంటే ఫ్యూచర్‌లో మనకెలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా మనం ఆరోగ్యంగా ఉండడం కోసం అని జెప్పేసి ఇలాంటి ప్రొడక్ట్స్‌ని వాడుకోవాలి అనే విషయాన్ని వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. నెక్స్ట్ నాకు ఇప్పటికే మంచి ఉద్యోగం ఉంది అని జెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. వాళ్ళు చెప్పినప్పుడు ఇది ప్రారంభంలో పార్ట్ టైమ్‌గా చేయవచ్చు. తర్వాత ఈ వ్యాపారంలో భారీ వ్యాపారాన్ని నిర్మించవచ్చు. ఫస్ట్ మనము మీకు ఉన్న జాబ్ ఓకే. మీకు మంచి ఉద్యోగం ఉంది గాబట్టి ఓకే. ఫైన్. మీరు జాబ్ చేసుకోండి. మీరు చేసే జాబ్‌కి మేమెక్కడ డిస్టర్బ్ చేయమండి. మీ జాబ్ చేస్తూ కూడా
డైలీ పార్ట్ టైమ్‌గా ఒక 2 4 అవర్స్ గాని, ఒక 2 అవర్స్ కానీ మీరు జాబ్‌కి టైం కేటాయించాలి. అలా కేటాయించిన తర్వాతనే మీరు ఫస్ట్ పార్ట్ టైమ్‌గా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీకంటూ ఒక నమ్మకం వచ్చింది. తర్వాత మీరు ఇందులో సక్సెస్ అవుతున్నారు అనే టైంలో మీరు ఫుల్ టైమ్‌గా కూడా మీరు ఈ బిజినెస్‌ని చేసుకోవచ్చు అని జెప్పేసి ఫుల్ టైమ్‌లో చేస్తూ మీరు చాలా మంచి రిజల్ట్స్‌ని కూడా పొందవచ్చు అనే విషయాన్ని వాళ్ళకి చెప్పాలన్నమాట. తర్వాత నాకు చాలా మంది తెలియదు. ఈ వ్యాపారం నాయకత్వం యొక్క వ్యాపారం. ఓకే. ఇది లీడర్‌షిప్ బిజినెస్ గాబట్టి ఇంకా నాకు చాలా మంది తెలియదు అని జెప్పేసి వాళ్ళు చెప్తున్నప్పుడు, మీకు చాలా మంది తెలియకపోవచ్చండి. మీ ఇంటి ఏంది మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ నైబర్స్ కానీ ప్లస్ ఫ్రెండ్స్, కొలీగ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేషన్స్ ఇట్లా చాలా మంది మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరిలో జస్ట్ ఒక 6 మెంబర్స్‌ని మంచి నాయకులు తయారు చేసుకోవడంలో మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఏం అవ్వదు. మనకెంతో మంది తెలవాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 6 మెంబర్స్ ఉంటే సరిపోతుంది మనకి బిజినెస్‌కి అనే విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. తర్వాత తిరిగి కొనుగోలు లేకపోవటం. నా దగ్గర డబ్బు లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకొచ్చే డౌట్ ఇదే అన్నమాట. మనం ఏదైనా చెప్తున్నాం వెస్టేజ్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. ఫీల్డ్‌కెళ్ళి ఫస్ట్ చెప్పగానే వాళ్ళు ఈ మాటనే అంటారు. అమ్మ నా దగ్గర డబ్బు లేదు అని జెప్పేసి. మనం ఇక్కడ ఎక్కడ కూడా ఇన్వెస్ట్‌మెంట్ ఏది పెట్టించట్లేము. సో, ఇక్కడ మేము తీసుకునే మీకు ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టమని చెప్పేసి మేము చెప్పట్లేదండి. జస్ట్ మీరు ఇంట్లో వాడుకునే మార్నింగ్ లేచిన దగ్గర నుండి పేస్టు, బ్రషు తర్వాత సోప్స్ కానీ, షాంపూ కానీ, ఆయిల్ కానీ, హెయిర్ ఆయిల్ కానీ, కుకింగ్ ఆయిల్ కానీ, ఇలా ప్రతీదీ కూడా మీరు వాడుతూనే ఉంటారు. మీరు ఎక్కడ తీసుకుంటున్నారు? ప్రతిసారి ఏ కిరాణా షాప్‌లోనో, లేకపోతే సూపర్ మార్కెటో ఇంకెక్కడో తీసుకుంటున్నారు. అలా తీసుకునేది ఓన్లీ మీరు షాప్ చేంజ్ చేసుకుంటారు. అంటే మీరు వాడుకునే ప్రొడక్ట్స్‌ని మీరు ఇక్కడ తీసుకుంటున్నారు అనే విషయాన్ని వాళ్ళకు క్లారిటీగా అర్థమయ్యే విధంగా చెప్పాలన్నమాట. అక్కడ పెట్టే డబ్బులేదో ఇక్కడ పెట్టి మీరిక్కడ తీసుకుంటున్నారు. దీనివల్ల మీకు ఆరోగ్యం వస్తుంది. అంతే ఇంకా దాంతో పాటు మీకు క్యాష్ బ్యాక్‌లని, డిస్కౌంట్‌లని జెప్పేసి ఇట్లా మనకు చాలా బెనిఫిట్స్ అనేవి ఇక్కడ ఉంటున్నాయి. మీకు షాప్ చేంజ్ చేసుకోవడంలో ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. మీకు ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే అవసరం కూడా లేదు అనేది ఈ విషయాన్ని వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలన్నమాట. తర్వాతొచ్చేసి మీ ఉత్పత్తులు ఖరీదైనవి. యెస్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ రేట్స్ చాలా ఉన్నాయండి. ఇంత రేట్స్ పెట్టి మేము కొనుక్కునే వస్తువులో మేము ఒక రూ. 1000 తీసుకెళ్ళి తీసుకున్నాము. ఒక 3, 4 ఐటెమ్సే వచ్చినాయి. అదేదో మేము బయట తీసుకుంటే చాలా సామానొచ్చేది. అట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడినప్పుడు వాళ్ళకు మనము సీఎన్‌టీ యొక్క ప్రాముఖ్యత చెప్పాలి. అంటే ఇక్కడ ప్రొడక్ట్స్ ఏంది? ఈ ప్రొడక్ట్స్ యొక్క వాల్యూ ఏంది? అనే విషయాన్ని వీళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. జస్ట్ చిన్నగా ఒక ఎగ్జాంపుల్ అండి. మీరు గిన్నెల లిక్విడే ఉంది. నార్మల్‌గా మీరు విమ్ బార్ ఇట్లాంటివి ఏదో వాడుతూ ఉంటారు. అలా వాడడం వల్ల మీకది అందులో కెమికల్స్ ఉంటాయి కాబట్టి, ఆ కెమికల్స్ అనేది మనం తిన్నప్పుడు గిన్నెలు కడిగిన తర్వాత కూడా అవి గిన్నెల నుండి పోవు కాబట్టి, అది మన కడుపులోకి వెళ్ళి మనకు చాలా హెల్త్ ఇష్యూస్ ఒస్తున్నాయి. అలా హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల మళ్ళీ మనము హాస్పిటల్‌కి వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం. అలా కాకుండా జస్ట్ ఇందులో మనము ఇప్పుడు కాస్ట్ ఎక్కువ అని జెప్పేసి చెప్తున్నారు కదా! ఇది వాడుకోవడం వల్ల మీకెలాంటి హెల్త్ ఇష్యూ రాదు. ఎలాంటి హెల్త్ ఇష్యూ రాకుండా మీరు ఆరోగ్యంగా ఉంటారు గాబట్టి, మీరు హాస్పిటల్‌కి పెట్టే డబ్బులనేవి ఇక్కడ మిగిలిపోతున్నాయి. అదే విధంగా మనము ఇందులో ఇంకా ఆఫర్స్ ఉంటాయి కాబట్టి, మనం ఈ సిస్టమ్‌కి తగ్గట్టుగా మీరు తీసుకుంటే నెక్స్టు మీకు డబ్బులు కూడా తక్కువే పడుతుంది. బయట తీసుకునే రేట్స్ కంటే ఇక్కడ తక్కువ పడుతుంది అనే విషయాన్ని కూడా వాళ్ళకు చెప్పగలగాలనమాట. తర్వాత నేను ఆన్‌లైన్‌లో తక్కువ ధరకు ఉత్పత్తులను పొందినట్లయితే ఏమి చేయాలి? యెస్. ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా ఇలాంటి ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయండి. మీరు తీసుకుంటారు. ఓకే. ఫైన్ బావుంది. కాకపోతే మీరలా తీసుకోవడం వల్ల మీకెలాంటి బెనిఫిట్స్ వర్తించయండి. ఇందులో మనకొచ్చేసి మెయిన్ మనకు సీఎన్‌సీ అంటే ఇప్పుడు ఒక కంపెనీలో ఒక 100 రూ. 40కి తయారైన వస్తువుని ఇప్పుడు కస్టమర్ దగ్గరకొచ్చేసరికి రూ. 100 ఈ రూ. 100 మీకు మధ్యలో ఉండే ఈ 60 రూపీస్ ఏదైతే ఉందో, ఈ 60 రూపీస్ అక్కడ మీరు ఆహ్, ట్రెడిషనల్ మార్కెట్‌లో అయితేనేమో మధ్యవర్తులకి వాళ్ళ అడ్వర్‌టైజ్‌మెంట్‌కి దానికి ఇవ్వాల్సొస్తుంది. అలా ఇస్తున్నారు. కానీ ఇక్కడొచ్చేసి ఈ 60 రూపీస్ ఏదైతే ఉందో అది డైరెక్ట్‌గా మన ఫోన్‌కు, మన అకౌంట్‌కే వస్తుంది గాబట్టి, ఇక్కడ మనం తీసుకునే రేట్స్ ఎక్కడా కూడా ఎక్కువ కాదండి అనే విషయాన్ని వాళ్ళకి చెప్పాలి. సీఎన్‌సీ గురించి 20% డిస్కౌంట్ అని, మనకు ఫ్రీ ప్రొడక్ట్ అని, తర్వాత 4 మంత్స్ కంటిన్యూ‌గా తీసుకుంటే ఫిఫ్త్ మంత్ వచ్చేసి
మనకిట్లా 1250 రూపీస్ వోచర్ కానీ, 60 పీవీ ఆర్ 100 పీవీ, 2500 రూపీస్ మనీ వోచర్ కానీ ఇలా వస్తుంది అనే విషయాన్ని వీళ్ళకి క్లారిటీగా అర్థమయ్యే విధంగా చెప్పాలి. జనాల మైండ్‌సెట్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కూరగాయల షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఏదో ఒక కూరగాయల రేట్ అడుగుతాం. రేట్ అడిగినప్పుడు వాళ్ళు ఒక రూ. 10 అని చెప్పిండ్రు. చెప్పినప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే పక్క షాప్‌లో రూ. 8కే ఉంది కదా! మీరు రూ. 10 అంటున్నారేంది? రూ. 8కి ఇవ్వచ్చు కదా! అని చెప్పేసి ఈ రకంగా అడుగుతారు. అలా అడిగినప్పుడు నెక్స్ట్ టైమ్ వాళ్ళేం చేస్తారంటే నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు వీళ్ళు ఎట్లాగో మళ్ళీ తక్కువ చేసి అడుగుతారు కాబట్టి అని చెప్పేసి రూ. 10 ఉన్నదాన్ని రూ. 12 చెప్పేసి రూ. 10కి ఇస్తారు. అంటే అక్కడ తక్కువొస్తుంది అని చెప్పేసంటే వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడతారు. అందుకని ఇక్కడ మనం సీఎన్సీ వాల్యూ అనేది అర్థమయ్యే విధంగా చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి సమావేశాలకు హాజరు కాలేకపోవడం. నాకు సమయం లేదు అని జెప్పేసి చెప్తూ ఉంటారు. సమయం లేనిది ఎవరికండి? ప్రతి ఒక్కళ్ళకి సమయం ఉంటుంది. ఈ సమయం ఏంటంటే ఎన్నో విషయాలకి వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు యూట్యూబ్‌లని ఫోను చూడడము, గేమ్స్ ఆడడము అది ఇది అని జెప్పేసి లేదంటే ఆహ్, పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చోవడం కానీ, ఇంకేదో ఇట్లా చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అలా వేస్ట్ చేస్తూ ఉన్న టైంని మీరు వెస్టేజ్ యొక్క విలువని మనం స్పష్టంగా వాళ్ళకి చెప్పగలిగినాము అంటే, మనం ఒక యాంగ్జైటీని వాళ్ళ దగ్గర సృష్టించాలనమాట. వెస్టేజ్ చేసుకుంటే ఇంత మంచి లైఫ్ ఉంది. ఇక్కడ 3 జనరేషన్ ప్లాన్ ఉంది. తర్వాత మనకొక లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది. ఎక్కడా కూడా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్‌లో కానీ, ఇంకా ఎక్కడా కూడా లేని లైఫ్ సెక్యూరిటీ అనేది ఇక్కడ ఉంది. అనే విషయాన్ని వాళ్ళకొక యాంగ్జైటీని ఇక్కడ సృష్టించాలి మనం. అలా క్రియేట్ చేశాము అంటే గనక ఇక్కడ ఉన్న నిజాలని మనము వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగే విధంగా చెప్పాలి. అలా చెప్పినాము అంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రతి సమావేశానికి గాని హాజరయ్యే విధంగా చూస్తారనమాట. తర్వాత ఇది నాకు మాత్రమే కాదు అని జెప్పేసి ఇది నాకు మాత్రం కాదు. అది చేసుకునే వాళ్ళు వేరే వాళ్ళున్నారు అని జెప్పేసి ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అసలు వాళ్ళలా చెప్పడానికి రీజన్ ఏంది అనే విషయాన్ని మనము వాళ్ళతో మాట్లాడుతూ ప్రాస్పెక్ట్స్‌తో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము ఒకటి అబ్జర్వ్ చేయాలన్నమాట. మనం అలా ఇది మైండ్‌సెట్ బిజినెస్ కాబట్టి జనాల మైండ్‌సెట్‌ని చదివి మనం బిజినెస్ చేయాలి కాబట్టి వాళ్ళు అసలెందుకు నో చెప్తున్నారు అనే విషయాన్ని నిజంగా వీళ్ళకు ఏదైనా ప్రాబ్లమ్ ఉండి నో చెప్తున్నారా? లేకపోతే అసలెలా చెప్తున్నారు? వాళ్ళ అవసరం ఏంది? అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలండి. అలా అర్థం చేసుకొని దాన్ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. తర్వాత నేను నా జీవిత భాగస్వామితో మాట్లాడాలి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఒక హస్బెండ్‌కి చెప్పాము అంటే, నేను వైఫ్‌కి చెప్పాలి. మా వైఫ్‌తో మాట్లాడిన తర్వాత నేను డెసిషన్ చెప్తాను అంటారు. తర్వాత ఒక హస్బెండ్‌కి చెప్తే వైఫ్‌కి చెప్పిన తర్వాతనే చెప్తాను అని జెప్పేసి ఈ రకమైన అబ్జెక్షన్ ఒస్తుంది కాబట్టి, మనం ఏం చేయాలి అంటే ఇద్దరు ఉన్న టైంని మనం వాళ్ళ టైం తీసుకొని వాళ్ళని వెళ్లి కలవాలి. ఇద్దరిని కలిసి లేదంటే ఇద్దరిని ఒక మీటింగ్‌కి ఇన్వైట్ చేసి అక్కడ మనము వాళ్ళకిద్దరికి ఎట్ ఏ టైమ్‌లో ఏంది ఎక్స్‌ప్లెయిన్ చేశాము అంటే గనక ఖచ్చితంగా వాళ్ళు మన సిస్టమ్‌కి కనెక్ట్ అవుతారనమాట. తర్వాత ఎంఎల్ఎంపై నమ్మకం లేకపోవడం. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పైన నమ్మకం అనేది లేకపోవడం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఇది అదే పాత గొలుసు వ్యవస్థ. ఇది పిరమిడ్ పథకం అంటే చైన్ సిస్టమ్ అని జెప్పేసి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడినప్పుడు ఇందులో మీరు ఇంతకుముందు చాలా కంపెనీస్‌లో వర్క్ చేసుంటారు. లెఫ్ట్, రైట్ 2 రకాల అంటే 2 లెగ్స్ డెవలప్ అయితేనే మీరు డెవలప్ అయితారు. లేకపోతే లేదు. అట్లా మీరు లాస్ అయ్యుంటారు. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ ఉండదండి. మనం కొనుక్కున్నాము. ప్రొడక్ట్స్ నచ్చినప్పుడు మనము వేరే వాళ్ళకి చెప్తాము. చెప్పినప్పుడు వాళ్ళు వాడుకున్నారు. వాళ్ళకి నచ్చినయి అంటే వాళ్ళు కంటిన్యూ అవుతారు. లేదు అంటే ఇంకా మనం వదిలేస్తాము. కానీ ఇందులో ఒక లెగ్ డెవలప్ అయితేనే మనం డెవలప్ అయితాము. ఒక లెగ్ లాస్ అయింది అంటే మనం లాస్ అయితాము అనేది ఎక్కడా ఉండదండి. అలా కాదు. మన బిజినెస్‌లో ఎవరు ఎంత వర్క్ చేసుకుంటే వాళ్ళకంత ఇన్‌కమ్ వస్తుంది అనే విషయాన్ని వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పాలండి. తర్వాత కంపెనీ స్థిరత్వం లేదా నా వృద్ధికి హామీ ఏమిటి అని జెప్పేసి అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు సంస్థ యొక్క విజన్. అసలు విజన్ ఏంది? మిషన్ ఏంది? అనే విషయాన్ని చెప్పాలి. ఇందులో ప్రతి ఒక్క ధనవంతుడవుతున్నాడు. నార్మల్‌గా సమాజంలో డబ్బున్న వాళ్ళు ఇంకా డబ్బు సంపాదిస్తూనే ఉన్నారు. అదే పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు. కానీ ఇక్కడ మన కంపెనీ సిస్టమ్ వచ్చేసి ఏందంటే ప్రతి పేదవాడికి ఆరోగ్యం ఇవ్వాలి. అదే విధంగా ఆదాయం కూడా ఇవ్వాలి అనే కాన్సెప్ట్‌తో ఇక్కడ కంపెనీ వర్క్ చేస్తుంది అన్న విషయాన్ని వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఇక్కడ ఏంటంటే మన డౌన్‌లైన్స్‌కి డబ్బులొస్తేనే మనకు డబ్బులొస్తాయి. మన డౌన్‌లైన్స్ మన
డౌన్‌లైన్స్ ఎవరైతే సక్సెస్ అవుతారో, అలా కింద వాళ్ళని మనం సక్సెస్ చేస్తేనే మనకు డబ్బులొస్తాయి అనే విషయాన్ని వీళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పాలన్నమాట. ఇక్కడ అంటే విజయం సాధించిన లీడర్స్ ఎంతో మంది ఉన్నారు అని జెప్పేసి, ఆ లీడర్స్ అందరిని కూడా మన ఫోన్‌లో ఎప్పుడు కూడా టెస్టిమోనీస్ కానీ, తర్వాత సక్సెస్ లీడర్స్ యొక్క చెక్స్ కానీ, ఇలాంటివి ఎప్పుడు కూడా మన ఫోన్‌లో పెట్టుకొని ఉండాలి. వాళ్ళు ఒక డౌట్ రైజ్ చేసినప్పుడు, వాళ్ళకు ఇలాంటివి చూపించడం వల్ల వాళ్ళకొక నమ్మకం అనేది, వాళ్ళకొక క్లారిటీ అనేది వస్తుందండి. తర్వాత అగ్రస్థానంలో ఉన్న వ్యక్తులు మాత్రమే డబ్బు సంపాదిస్తారు. ఇది ప్రతి ఒక్కళ్ళకి వచ్చే రిజెక్షనే. కామన్‌గా ఇదొచ్చే రిజెక్షన్ అన్నమాట. ఏముంది పైన వాళ్ళకొస్తాయి. ఇప్పుడు 3 మెంబర్స్‌ని చేర్పించండి, 6 మెంబర్స్‌ని చేర్పించండి అట్లా ఇట్లా అని చెప్పేసి చేర్పిస్తూ ఉంటారు. ఫస్ట్ అంటే స్టార్టింగ్ జాయిన్ అయిన వాళ్ళకొస్తాయి. తర్వాత వాళ్ళకి ఎవరికీ రావు అనే మైండ్ సెట్‌తో వాళ్ళుంటారు కాబట్టి, ఆ మైండ్ సెట్‌ని మన దగ్గర చెప్తూ ఉంటారనమాట. ఇది అలా కాదండి. ప్రతి ఒక్క పర్సన్ సక్సెస్ అవుతాడు ఇందులో. సక్సెస్ అయితేనే ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అయితేనే మనం కూడా సక్సెస్ అయితాం. అంటే మన కింద వాళ్ళు సక్సెస్ అయితేనే మనం సక్సెస్ అవుతాము. తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ బీబీ మేడమ్ ఉన్నారు. మేడమ్ వచ్చేసి సెకండ్ క్లాస్ చదివింది. తను ఒక స్కూల్‌లో ఆయమ్మగా వర్క్ చేస్తుంది. తను అదే స్కూల్‌లో చేస్తే వాళ్ళకొక ఆమెకొక 6,000 సాలరీ ఉంటది. అంతకు మించి ఏం పెరిగేది కాదు. ఏంది ఒక గ్రాడ్యుయేట్ పోస్ట్‌లో ఉండి కూడా 15,000, 20,000, 30,000కు జాబ్ చేస్తున్న వాళ్ళున్నారు. అలాంటిది ఒక ఆయమ్మకి ఎంతొస్తుందండి? మహా అంటే 6,000 అంతకు మించి రాదు. కానీ ఇక్కడ మనకు పర్ మంత్ 4,00,000 అలా తీసుకుంటుంది అని జెప్పేసి బీబీ మేడమ్ యొక్క టెస్టిమోనీని చూపెట్టాలి. తర్వాత ఆమె చెక్‌ని చూపెట్టాలి. అదే విధంగా ఇట్లా సక్సెస్ లీడర్స్ చాలా మంది ఉంటారు గాబట్టి వాళ్ళందరియి చూపెట్టాలి. చూపెట్టిన తర్వాత ఇప్పుడు రంజిత్ సార్ ఉన్నారు. సార్ కట్టెల మిల్లులో పనిచేసినప్పుడు ఒకప్పుడు ఒక 200 రూపీస్‌కి పనిచేసిండు. కానీ ఇప్పుడు సార్‌కి మంత్లీ 7.5 లాక్స్ వస్తుంది అని చెప్పేసి ఈ రకంగా వీళ్ళు ఇప్పుడు ఇది మన సామర్థ్యం పైనే ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే మనకు అన్ని డబ్బులొస్తాయి. ఇక్కడ మనం చేసే వర్క్‌ని బట్టే ఉంటుంది. ఎవరో చేస్తే మనకు రాదు. ఎవరు చేసింది వాళ్ళకే వస్తుంది. పైన వాళ్ళకొస్తది. కింద వాళ్ళకి రాదు అనే ఆలోచనను ఇక్కడ రావద్దు. అలాంటిది ఏమీ ఉండదండి ఇక్కడ అనేది వీళ్ళకి క్లారిటీగా అర్థమయ్యే విధంగా చెప్పాలండి. తర్వాత నేను లేదా నాకు తెలిసిన ఎవరైనా ఇంతకు ముందు ప్రయత్నించాను. ఇది సేమ్ అండి. ఈ సిస్టమ్ అనేది ఎప్పుడో హ్మ్. అంటే చాలామంది ఇది ఎప్పుడో చేసిండ్రు. ఒక 3, 4 ఇయర్స్ బ్యాకే తెలుసు నాకు. ఎప్పుడో చేసినాము, వదిలేసినాము దీన్ని అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు. సేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా ఫస్ట్ వచ్చిన రిజెక్షన్ ఇదే అండి. అసలు మాకందరికి ఎప్పుడో తెలుసు. మాకందరికి తెలిసి మేము పక్కన పడేసిన తర్వాత నీకిప్పుడు లేటెస్ట్‌గా తెలుసా? అని చెప్పేసి ఈ రకంగా నన్ను ఎగతాళిగా మాట్లాడారనమాట. ఎగతాళిగా మాట్లాడితే ఆహా! అవునా! అని జెప్పేసి, సరే అని జెప్పేసి నెక్స్ట్ టైమ్ నుంచి వాళ్ళకు చెప్పడం కాకుండా వాళ్ళ దగ్గర నేను ఈ విషయంలో అంటే వెస్టేజ్ విషయంలో సైలెంట్‌గా ఉండడం అలా ఉంటూ నేనొక సక్సెస్‌ని సాధించిన తర్వాతనే వాళ్ళతో వెస్టేజ్ గురించి మాట్లాడతా. అప్పటి వరకు మాట్లాడను అని జెప్పేసి నేనొక కమిట్మెంట్‌గా ఉన్నాను. అలా ఉండి నేను సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై అయ్యేసి వియత్నాం ట్రిప్‌కి క్వాలిఫై అయ్యాను. అలా క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మిగతా అందరి ద్వారా వాళ్ళకి ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళొచ్చారు. నా దగ్గరకొచ్చేసి "నువ్వు ఇలా క్వాలిఫై అయ్యావంట కదా! మరి ఇంకా ఇది బిజినెస్ కూడా చాలా బావుంటుందంట గదా!" అనే విషయంని వాళ్ళు వచ్చి అడగడంతోను యెస్. ఇది చాలా బావుంటుంది. అన్ని హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఇందులో మనకు ఆరోగ్యము వస్తుంది. అదే విధంగా ఆదాయము వస్తుంది. ఇప్పుడు నేను ఫారిన్ ట్రిప్‌కి కూడా నేను ఎలిజిబుల్ అయ్యాను అనే విషయాన్ని వాళ్ళకు క్లారిటీగా చెప్పడంతోనే అయితే నెక్స్ట్ మేము కూడా ఐడీ తీసుకుంటాము అనే విధంగా వాళ్ళు చెప్పేసి ఇప్పుడు నా అండర్‌లోనే ఐడీ తీసుకోవడం కూడా జరిగింది. ప్రెజెంట్ సప్లిమెంట్స్ కూడా వాడుతున్నారు. ఇలా ఉంటుందనమాట. అంటే మనము ఒక నమ్మకం అనేది కలిగించాలి. మనం ఒక కమిట్మెంట్‌గా వర్క్ చేస్తే మనకొక సక్సెస్ ఒస్తుంది. ఈ సక్సెస్ ఒచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు ఎవరైనా కూడా మనల్ని ఖచ్చితంగా నమ్మడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు అని జెప్పేసి మనల్ని అడుగుతారు. మనం ఫీల్డ్‌కెళ్ళినప్పుడు స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఒక 5%, 8% లేదంటే 12%, 6% వరకు ఇక్కడి వరకు మనం వెళ్తూ ఉంటాం. ఇలా వెళ్ళినప్పుడు మీకెంత డబ్బులొస్తున్నాయి? మీకెంత డబ్బులొస్తున్నాయి? అని జెప్పేసి వీళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు మనం చెప్పిన డబ్బులని మనకు వచ్చిన చెక్కులని వాళ్ళకి చెప్తే నాకొక 200 వచ్చింది, 400 వచ్చింది, 1200 వచ్చింది, 1000 వచ్చింది. ఈ రకంగా చెప్తుంటే నువ్వు నెలంతా కష్టపడితే ఇంతనా వచ్చేది అట్లనా, ఇట్లనా అని జెప్పేసి వీళ్ళు ఎగతాళిగా మాట్లాడతారు. అలా మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి అంటే, నువ్వు ప్రతీదీ కొనుక్కుంటున్నావు.
ప్రతి అంటే నువ్వు సబ్బు, పేస్టు ప్రతీది కూడా నువ్వు ఒక షాప్‌లో తీసుకొస్తున్నావు. సూపర్ మార్కెట్‌లో తీసుకొస్తున్నావు. తీసుకురావడం వల్ల నీకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? నీకొక 20% డిస్కౌంట్ వచ్చిందా? లేదంటే నీకేమైనా క్యాష్ బ్యాక్ వచ్చిందా? నీకేమైనా డబ్బులు నీకు డబ్బులేమైనా రిటర్న్ ఇచ్చారా? లేదు. సో, నీకు రాలేదు. కానీ నాకొచ్చింది కాబట్టి ప్రతి ఒక్క అంటే గొప్ప లీడర్ కూడా ప్రతి చిన్న చిన్న విషయాలతోటే అంటే చిన్న చిన్న సక్సెస్‌లతోటే పెద్ద సక్సెస్‌ని సాధిస్తాడు. సో, నాకు కూడా ఈరోజు చిన్న డబ్బులే రావచ్చు. అంటే 100, 200 రావచ్చు. ఒక రూ. 1000 రావచ్చు. కానీ నెక్స్ట్ నేనంటూ ఒక రూ. 1,00,000 సంపాదిస్తాను. లేదంటే నా డ్రీమ్ ఇది. నా గోల్ ఇది. నేనింత సంపాదించి నేను చూపిస్తాను. ప్రతి సక్సెస్ అయిన లీడర్ కూడా ఫస్ట్ స్టార్టింగ్‌లో వాళ్ళు కూడా ఇంత చిన్న చిన్న సక్సెస్‌లతోటే ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్‌ని సాధించిండ్రు అనే విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలన్నమాట. తర్వాత చిన్న ఆదాయంతోనే పెద్ద ఆదాయాల్ని సృష్టించవచ్చు అనే విషయాన్ని వీళ్ళకి చెప్పాలన్నమాట. తర్వాతొచ్చేసి నకిలీ చెయ్యకపోవడము. నా కుటుంబము మరియు స్నేహితులను ఇబ్బంది పెట్టడం నాకు నాకిష్టం లేదు అని జెప్పేసి అని చెప్తారనమాట. అంటే ఇక్కడ నేను ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అట్లా నాకిష్టం లేదు. నా ఫ్రెండ్స్‌ని గాని, ఫ్యామిలీ మెంబర్స్‌ని గాని ఇట్లా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం నాకస్సలు ఇష్టం లేదు అని జెప్పేసి ఈ రకంగా చెప్పినప్పుడు మనం వీళ్ళకు అసలు సీఎన్‌టీ గురించి ఇప్పుడు మన దగ్గరున్న ప్రొడక్ట్స్ వాల్యూ గురించి చెప్పాలనమాట. ఇది ఇబ్బంది పెట్టడం కాదండి. ఇది వాడుకోవడం వల్ల మనకు మంచి హెల్తొస్తుంది. ఈ హెల్త్ ఏ రకంగా వస్తుంది అనేది మనము వాళ్ళకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. తర్వాత మీ మంచి అనుభవాలను లేదా సాక్ష్యాలను పంచుకోవడం ద్వారా మేము ఇతరులను ప్రేరేపించగలము. అంటే ఇప్పుడు చూడండి మనము మన ఎక్స్‌పీరియన్స్‌ని ఇప్పుడు నాకొక టెస్టిమోనీ ఉందండి. నాకు బ్లడ్ పర్సెంటేజ్ అనేది ఇంప్రూవ్ అయింది. నేను ఇలా వాడాను కాబట్టి నా బ్లడ్ పర్సెంటేజ్ అనేది నాకు ఇంప్రూవ్ అయ్యింది. నాకొక నమ్మకం కలిగింది. తర్వాత నేను మా అమ్మకు కూడా వాడించాను. వాడించడం వల్ల మా అమ్మకు కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గాయండి అని చెప్పేసి ఈ రకంగా చెప్పాలి. చెప్పిన తర్వాతనే నేను కూడా చాలా మందికి సప్లిమెంట్స్ ఇచ్చాను. అలా మంచి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. వాళ్ళకు డబ్బులొచ్చాయా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆరోగ్యం అయితే రావడం జరిగింది. అలా వచ్చింది కాబట్టి నేను ఈ విషయంలో చాలా హ్యాపీగున్నాను అనే విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. మనము మన టెస్టిమోనీస్‌ను మన ఫోన్‌లో పెట్టుకోవాలి గాబట్టి, అలా ఫోన్‌లో ఉన్నప్పుడు మన దగ్గర మనకు అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళేదన్నా డౌట్ అడగగానే మనం వాళ్ళకొక ప్రూఫ్ లాగా ఇది చూపించడానికి ఉంటది. మనం చూపిస్తే మన టెస్టిమోనీస్ ఇవి చూపిస్తూ ఉంటే వాళ్ళు ఈజీగా నమ్ముతారనమాట. వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. మొదట సమాచారం ఇవ్వలేదని వారు చెప్పకూడదు. మనమేందంటే ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేషన్ వీళ్ళేం నమ్మరులే, వీళ్ళకి చెప్పినా వేస్ట్ అని జెప్పేసి అనుకోని, మనం వీళ్ళకి చెప్పకుండా బయట వాళ్ళని వెతుక్కోవడానికి ట్రై చేస్తుంటాం. అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నైబర్స్ మన సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది ఇలా ఉంది. ఇది బావుంది. వాడుకుంటే ఆరోగ్యమొస్తుంది. తర్వాత ఆదాయం కూడా మనం బిజినెస్ చేసుకుంటే గనక ఆదాయం కూడా వస్తుంది అనే విషయాన్ని వాళ్ళకి చెప్తూ ఉండాలి. చెప్తుంటే ఇష్టం ఉంటే మనతో పాటొస్తారు. లేదు అంటే మనం వదిలేస్తాం. కానీ మనం సక్సెస్ అయిన రోజు మాత్రం ఆహా! ఇది నువ్వొక్కదానివే చేసుకున్నావు. నాకు చెప్పలేదు. నాకు చెప్తే నేను కూడా వచ్చేది గదా! అని జెప్పేసి వాళ్ళొస్తారా రారన్న విషయం తర్వాత. కాకపోతే వాళ్ళు ఆ రకంగా మాట్లాడతారనమాట. అలాంటి మాట రావద్దు అంటే మనం ఫస్ట్ వాళ్ళకు చెప్పి పెట్టాలనమాట. తర్వాత నేను అమ్మకాలలో బాగా లేను. సారీ లీడర్స్. తర్వాత వెస్టేజ్ వ్యాపారంలో ఇప్పటి వరకు విజయవంతమైన చాలా మంది వ్యక్తులు అమ్మకాల నేపథ్యం నుండి రాలేదు. ఇప్పుడు చాలా మంది లీడర్స్ సక్సెస్ అయిన వాళ్ళున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు. మరి వీళ్ళందరికీ కూడా బిజినెస్ గురించిన అవగాహన ఉందా? ఎవరైనా సబ్బులు, పేస్టులు అమ్ముకున్న దాని నుండి ఇక్కడికొచ్చేసి ఇక్కడ సక్సెస్ అయ్యారా అంటే అలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఎవ్వరికీ లేదండి. ఎ ఎక్కడ కూడా ఇక్కడ అమ్మకాల నుంచి ఎవరు రాలేరు. అమ్మకాల బ్యాక్‌గ్రౌండ్ నుంచి, మార్కెటింగ్ ఫీల్డ్ నుంచి ఎవ్వరు కూడా రాలేదు. అందరూ ఎవరి వర్క్ వాళ్ళు చేస్తూ కూడా ఈ బిజినెస్‌ని చేసుకోవచ్చు. మనము జస్ట్ ఇది షేరింగ్ ప్రాసెస్‌లో ఉంటుంది ఈ బిజినెస్ అనేది. అంటే మనకు నచ్చిన ప్రొడక్ట్స్‌ని మనం షేర్ చేస్తున్నాం. ఇప్పుడు లేడీస్ ఉన్నారండి. నార్మల్‌గా మనం ఒక ఏంది మనకు అపోజిట్‌లో ఎదుటి వాళ్ళు ఎవరైనా ఒక మంచి సారీ కట్టుకొని వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, "మీ సారీ బావుందండి. ఎక్కడ కొన్నారు? ఏంటి?" అని చెప్పేసి ఈ రకంగా అడుగుతాం. అడగడం వల్ల వాళ్ళున్న డీటెయిల్స్ అన్నీ చెప్తారు. నేను ఈ పలానా షాప్‌లో తీసుకున్నాను. ఇంత రేటు. ఇది ఇక్కడ బావుంది. క్వాలిటీ బావుంది. అది ఇది అని చెప్పేసి అన్ని రకాలుగా చెప్తారు. చెప్పినప్పుడు అక్కడ మనకెలాంటి లాభము లేదు. కానీ ఇది మనము ఇక్కడ ప్రొడక్ట్స్‌ని వాడుతున్నాం. వ వ అక్కడ బిజినెస్ వచ్చేసి అక్కడ షాప్‌కి బిజినెస్ వస్తుంది. కానీ మనకెలాంటి ఒక రూపాయి కూడా ఆదాయం లేదు. కానీ మనం ఇక్కడ ఏందంటే మనం వాడుకున్న ప్రొడక్ట్స్‌ని ఎదుటి వాళ్ళకి షేర్ చేయడం వల్ల
ఇక్కడ మనకు డబ్బులొస్తాయి. ఈ విషయాన్ని అర్థమయ్యే విధంగా చెప్పాలి. తర్వాత భాగస్వామ్యానికి సంబంధించినది దాని అమ్మకం గురించి కాదు. మేము ఉదాహరణగా ఉండాలి. మేము సిస్టమ్‌ను నకిలీ చేసే వ్యక్తులతో కలిసి పని చేస్తాము. ఇక్కడ మా అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన దాన్ని మేము కాపీ చేస్తూ ఉంటాం. అంటే వాళ్ళెలా నడవాలి అని చెప్తూ ఉంటే అలానే నడుచుకుంటాము. వాళ్ళు సక్సెస్ అయిన విధంగానే మేము కూడా సక్సెస్ అవుతాము. అంటే ఇక్కడ కాపీ కొట్టడం అన్నమాట. బయట నార్మల్‌గా అయితే ఒక ఎగ్జామ్‌లో కాపీ కొడితే డిబార్ చేస్తారు. అక్కడ లైఫ్ స్పాయిల్ అయితుంది. కానీ ఇక్కడ కాపీ చేయడం వల్ల ఏంటంటే మన లైఫ్ అనేది ఇంప్రూవ్ అయితుంది. మన జీవన పరిస్థితి అనేది మెరుగవుతుంది. ఇక్కడ చాలా సక్సెస్‌ని సాధించవచ్చన్నమాట. థాంక్ యూ. విష్ యూ వెల్. థాంక్ యూ సార్. బ్యాక్ టు ద హోస్ట్ సార్. థ్యాంక్ యూ అండి సుమలత గారు. మీ డ్రీమ్ చెప్తారా ఒకసారి? ఓకే సార్. నా డ్రీమ్ వచ్చేసి ఈ మంత్ ఒకళ్ళని బ్రాండ్ డైరెక్టర్ చేస్తూ నేను స్టార్ డైరెక్టర్ అవ్వాలి. అదే విధంగా మిషన్ 90 డేస్‌లో నేను ఫర్ మంత్ 60,000 తీసుకుంటూ కార్ ఫండ్‌కి అచీవ్ అవ్వాలి. అదే విధంగా నా అండర్‌లో కూడా 3 కార్స్‌ని బుక్ చేయాలి అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ డ్రీమ్‌తో వర్క్ చేస్తున్నాను. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మంచి నాలెడ్జ్ ఇచ్చారు. సబ్జెక్ట్స్ హ్యాండ్లింగ్ ఎన్ని ఎక్స్‌పీరియన్స్‌తో సహా చెప్పడం జరిగింది. సో డెఫినెట్‌గా మంచి సక్సెస్ కావాలి. షార్ట్‌లీ మంచి అచీవ్‌మెంట్ సాధిస్తూ ఈవినింగ్ సెషన్ కూడా రావాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థాంక్ యూ సార్. సో మీ హస్బెండ్ నాగేష్ కూడా థ్యాంక్ యూ. బాగా సపోర్ట్ చేస్తున్నారు మీకు. సో అతను కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ నేను ఇవాళ డైరెక్ట్‌గా కాల్స్ తీసుకుంటాను. కాకపోతే ఒక నిమిషం ఏంటంటే రేపు మనకు వరంగల్‌లో మీటింగ్ ఉందండి సార్‌ది, రంజిత్ సార్‌ది. సో మనం ఆల్రెడీ మనం ప్రతిరోజు అనౌన్స్ చేస్తున్నాం. సార్ మనకి చీఫ్ గెస్ట్‌గా రావడం జరుగుతుంది. సో రేపు 12వ తారీఖు రేపు వరంగల్‌లో ఉంది అంబేద్కర్ భవన్‌లో. ఎల్లుండి 14థ్ రోజు హైదరాబాద్‌లో ఉంది మీటింగ్. సో ఈ 2 మీటింగ్స్‌ని మీరు గ్రాండ్‌గా ప్రమోట్ చేసుకోండి. ఎక్కువ మంది అటెండ్ అవ్వండి. అండ్ అటెండ్ అవుతూ మంచి సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో డైరెక్ట్‌గా నేను కాల్స్ తీసుకోవడం జరుగుతది. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ 6:55 అయింది. కాబట్టి మనకు టైం కూడా ఇంపార్టెంట్ కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్. సో కాల్స్ తీసుకున్నామండి. గుడ్ మార్నింగ్ సార్. రంజిత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ బిజీగా ఉన్నట్టున్నారు. నో ప్రాబ్లం. మనం కాల్స్ తీసుకుని సార్ జాయిన్ అవ్వం.